అమెరికా రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ సహా ఉక్రెయిన్పై యుద్ధాన్ని ముగించే దిశగా రెండు దేశాల మధ్య తొలి విడత చర్చలు పూర్తయ్యాయి. సౌదీ అరేబియా రియాద్ వేదికగా అమెరికా రష్యా విదేశాంగ మంత్రులు, ఉన్నతాధికారులు 4 గంటల పాటు చర్చలు జరిపారు. ఉక్రెయిన్ విషయంలో కొంత సానుకూలంగా చర్చలు జరిగినప్పటికీ పుతిన్, ట్రంప్ భేటీ తేదీ ఖరారు కాలేదని సమావేశం తర్వాత రష్యా ప్రతినిధులు చెప్పారు. రెండు దేశాల ప్రతినిధులు మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని సమావేశం తర్వాత పుతిన్ సలహాదారు యూరీ ఉషకోవ్ తెలిపారు. ఉక్రెయిన్ అంశానికి సంబంధించి సంప్రదింపులు జరిపించేలా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసేందుకు రెండు దేశాలు అంగీకరించాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వెల్లడించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు మరో కమిటీ పనిచేస్తుందన్నారు. వాషింగ్టన్, మాస్కోలోని రాయబార కార్యాలయాల్లో సిబ్బందిని పునరుద్ధరణ సహా కార్యకలాపాలను కొనసాగించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. మరోవైపు ఉక్రెయిన్ ఐరోపా సమాఖ్యలో చేరేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రష్యా అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. అయితే సైనిక కూటములుగా ఏర్పడడం మాత్రం వేరే అంశమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరేందుకు యత్నించడాన్ని వ్యతిరేకిస్తూ రష్యా ఆ దేశంపై యుద్ధం చేస్తోంది.